హాయ్ హాయ్ హలో ఎవ్రీబడి. దేవుడు చాలా తెలివైనవాడు. ఎలాగూ అంటారా, బాల్యంలో ఏ టెన్షన్ లేకుండా తిరుగుతుంటే తీసి స్కూల్లో వేస్తాడు. టెన్షన్ స్టార్ట్ అవుతుంది. స్కూల్ అయిపోయి కాలేజీలో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే బాధ్యత గుర్తు చేస్తాడు. సరే, జాబ్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే డబ్బు మీద ఆశను పుట్టిస్తాడు. డబ్బు మోజులో పడి కొట్టుకుపోతుంటే లాగి పెట్టి ఒకటి పీకి ఆరోగ్యం జాగ్రత్త అని గుర్తు చేస్తాడు. శక్తి లేనప్పుడు మనల్ని చూసుకోవడానికి ఎవరుంటారు అనుకున్నప్పుడు భార్యను పంపిస్తాడు. సరే, భార్య పిల్లలతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే పిల్లల భవిష్యత్తు అంటాడు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు వెంట పరిగెడితే ప్రేమను కోల్పోతున్నామని గుర్తు చేస్తాడు. కానీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలని మనిషి ఈసారి దేవుడు మాట వినడు. కట్టెల కొద్ది పైసలు కూడబెడతాడు. అమ్మయ్య అని ఇంటికి తిరిగి వచ్చేసరికి వాడితో ఆడుకోవడానికి ఎవరు ఉండరు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. సరే, పిల్లలకు పెళ్లి చేసి కనీసం వాళ్ళ పిల్లలతో అయినా ఆడుకుందాం అనుకుంటే వాడి పిల్లలు వాళ్ళ భవిష్యత్తుని ఎక్కడికో ఎగిరిపోతారు. శక్తి మొత్తం క్షీణించి ఏమి చేయలేని ముసలి వయసులో జీవితం కళ్ళ ముందు కదలాడుతుంది. తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు వస్తాడు దేవుడు. ఏడ్చింది చాలు నాయనా, నీ టైం అయిపోయింది, వెళ్దాం పద అని తీసుకెళ్లిపోతాడు. ఇదే సగటు మనిషి జీవితం. దీనిలో నీతి ఏమిటి అంటే, జీవితం మున్నాల ముచ్చట, నీకు నచ్చింది చెయ్యి, అందరితో ఆనందంగా గడుపు. నువ్వు తెచ్చింది ఏమీ ఉండదు, తీసుకుపోయేది ఏమీ ఉండదు.